పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్కారం. మనతో పాటు బ్రహ్మశ్రీ పద్మశ్రీ మాడుగుల నాపణ శర్మ గారు ఉన్నారు. వారు మహాకవి, మహాసహస్రావధాని, త్రిభాషల్లోనూ మహాపండితులు, ద్విభాషల్లో ఇంకా గొప్ప పండితులు తెలుగు సంస్కృతంలో. వారిని అడిగి మనం ఒక విషయం పైన వారి యొక్క వివరణ కాదు, వారి యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాము. అదేంటంటే, నిన్న మొన్న హైదరాబాద్లో ధర్నా చౌక్ దగ్గర కొంతమంది ఒక ధర్నా చేస్తూ ర్యాలీలాగా చేశారు. అదేంటంటే, హైదరాబాద్లో తెలంగాణలో మా పైన తెలుగు భాషను రుద్దొద్దు, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో తీసుకొచ్చింది, తెలుగు కంపల్సరీగా ఉండాలని జీవో తీసుకొచ్చింది, ఇది మా పైన రుద్దొద్దని వాళ్ళు ధర్నా చేశారు. ఆ ధర్నా చేసి ర్యాలీ చేసిన వాళ్ళు హిందీలో మాట్లాడారు. దీనిపైన ఒక మహాకవి, మహావధాని, మహాభాషావేత్త, సాహిత్యవేత్త అభిప్రాయం ఏంటో మనం తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. సార్, దీన్ని ఏమంటారు సార్? దీన్ని ఎలా చూస్తున్నారు? మొదట విఘ్నహరముగా శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. తొండమునే కదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోజు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కల్ల వజ్జవై ఉండెడు పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర భాష ఒకటి ఉంటుంది. మామూలుగా రాష్ట్రీయము అనే పదానికి దేశానికి సంబంధించినది అని అర్థము, జాతీయ అని అర్థము. రాష్ట్రీయ భాష అంటే రాష్ట్ర భాష అంట, రాష్ట్ర భాష అంట. అట్లనే ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంది. తెలంగాణ తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం. సరే, తెలుగు భాషకు సంబంధించి ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇందులో ఒక విశాలమైన భావన ఏమిటంటే, ఏ రాష్ట్రంలో ఉన్నామో ఇంకో రాష్ట్రం వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ రాష్ట్రం యొక్క భాష నేర్చుకోవటం అన్నది వాళ్ళ అభ్యుదయానికి, జీవితానికి చాలా పెద్ద పరిమళం. భారతీయ భాషలు అన్నీ రావాలి విద్యార్థులకు. అందులో ఏ రాష్ట్రములో ఉంటే, ఇప్పుడు ఎంత గొప్ప విషయం అంటే, ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రములో అక్కడ ముఖ్యమంత్రి గారు యోగి, ఆయన ఎంత గొప్ప పని చేస్తున్నాడంటే, అక్కడ తెలుగు భాష, తమిళ భాష ఎవరికి ఏది కావాలో అది పెట్టారు. ఎంత గొప్ప పరిణామం అండి. అట్లనే భాగ్యనగరంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ తెలుగు భాష నేర్చుకోవటం అన్నది వారికి లాభం. హిందీ ఎలాగో వస్తుంది. బహుశా నేను అనుకోవటము, ఔత్తరాహులు అంటే ఉత్తర దేశానికి సంబంధించిన ఎవరో విద్యార్థులకు కొందరికి ఈ క్లేశం వచ్చి ఉండవచ్చు. వాళ్ళు ఇంకోవైపు సమంజసంగా ఆలోచిస్తే, ఇక్కడ తెలుగే నేర్చుకోమని రుద్దటం లేదు, తెలుగు కూడా అని పెడుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం. తెలుగు నీకు వస్తే నీకే లాభం. ఇంగ్లీష్ రావద్దనలేదు, నీకు హిందీ రావద్దనలేదు. హిందీ ఎలాగూ వచ్చు, అయినా హిందీ ఉన్నది, తక్కిన భాషలన్నీ ఉన్నాయి. తెలుగు కూడా రావాలి అని ప్రభుత్వం సంకల్పించటం అన్నది నిజంగా అభినందనీయమైన విషయం. ప్రభుత్వ అధినేతలను మనం ఆశీర్వదించాలి. మన భాషను మనం నిలుపుకోవాలి, మన సంస్కృతి. ఇప్పుడు నువ్వు ఏదైనా విదేశాలకు వెళ్ళినప్పుడు నీ భాష, నీ సంస్కృతిని ఎట్లా కోరుకుంటావో, అంతర్రాష్ట్రములు, మన దేశంలో ఉన్న రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రము పోటీ కాదు, ఎప్పుడూ ఒకదానికొకటి అనుకూలం. అందువల్ల మనం ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం యొక్క భాష నీకు లాభం. అందువల్ల విద్యార్థులందరూ కొంచెం సరళమైన మార్గంలో, నిజంగా అభ్యుదయం కలిగే మార్గంలో ఆలోచించి వాళ్ళందరూ కూడా దీనికి సహకారముగా సద్బుద్ధితో ముందుకెళ్ళాలి. భాష వద్దు అనరాదు. భాషాద్వేషం ఎవరికీ ఎప్పుడూ మంచిది కాదు. భాష, సంస్కృతి ఇవి నిలబెట్టుకోలేకపోతే ఇంకా ఏమున్నట్టు మనకు? అందువల్ల
భాషా సంస్కృతులను మనము వాటితో విభేదించకుండా, వాటిని ఎప్పుడూ చర్చాస్పదము చెయ్యకుండా, ఇందులో ఏమీ కష్టం లేదు. ఆ వయస్సులో 2-3 భాషలు నేర్చుకోవటం ఏమి కష్టము? 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక నేర్చుకునేది కాదు భాషలు, చిన్నప్పుడే రావటం వాళ్ళ జీవితానికే ఉపయోగకరం. విద్యార్థులందరూ ఈ విషయాన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను. తమిళనాడు తరహా వాతావరణం ఇక్కడ తేవద్దు, అలా రుద్దద్దు మా మీదని కూడా నిన్న వాళ్ళు చేసిన స్లోగన్స్లో ఒక మాట. తమిళనాడులో ఒక చిన్న చిక్కు ఉంది. వాళ్లకు తమిళము తప్ప ఏ భాష పడదు, అది మళ్ళీ దోషమే. కానీ ఇక్కడ అలాంటి మాట చెప్పటం లేదు. అన్ని భాషలు ఉండాలి, తెలుగు కూడా ఉండాలి అన్నారు. చాలా మర్యాద, లలిత మర్యాదగా తెలుగు వాళ్ళం అలా రుద్దం ఎప్పుడు. తమిళులు కూడా కొన్ని సమయాల్లో ఇబ్బంది పడుతున్నారు, ఇతర భాషలు రాకపోవటం వల్ల, అక్కడ లేకపోవటం వల్ల. అయితే వాళ్ళు గ్రహిస్తున్నారు, ఇప్పుడు తమిళులు కూడా గ్రహిస్తున్నారు ఇవన్నీ కూడా. అయితే వాళ్ళతో మనం పోటీ పడవలసింది ఏ విషయంలో అంటే, మన ఏ మాతృభాష ఉందో దానిని వాళ్ళు పోషించినంతగా ఇతర ఏ భాషీయులు పోషించటం లేదు. మాతృభాషా భక్తి అనురక్తిలో మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ పరభాషా ద్వేషం ఆదర్శంగా తీసుకోవద్దు. ఇక్కడ జాగరూకత వహించాలి. అందువల్ల పరభాషా ద్వేషం వద్దు, మాతృభాష అభిమానము కద్దు తప్పకుండా ఉండాలి. అది ఉంటూ ఇతర భాషలు నేర్చుకుంటూ సమన్వయ సూత్రమును పాటించాలి. ఇదే కదా త్రిభాషా సూత్రం. త్రిభాషా సూత్రంలో కూడా మాతృభాషకు, ఆ రాష్ట్రానికి సంబంధించిన భాషకు ప్రాధాన్యం ఉన్నది. దాన్ని మనం పాటించటమే ఇక్కడ. ఇది ఇప్పుడు దీన్ని అమలు పరుస్తున్న మన ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాలి, ప్రశంసించాలి.